నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సమావేశం జరుగుతుండటంతో తెలంగాణ మంత్రులు అందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీసీ మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉండటంతో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కాగా వాయిదా పడ్డ కేబినెట్ సమావేశం సోమవారం జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సమావేశం ఉంది. సో తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉండటంతో కేబినెట్ సమావేశం వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. వాయిదా పడ్డ కేబినెట్ సమావేశం సోమవారం జరిగేటువంటి ఛాన్స్ ఉంది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇవాళ జరగాల్సినటువంటి తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగాల్సింది. అయితే దాన్ని వాయిదా వేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఈ సోమవారం నిర్వహించేందుకు 28 తారీఖున మధ్యాహ్నం నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే బీసీ మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఈ ముగ్గురు కూడా ఢిల్లీలో ఉన్నారు. అయితే మనం చూస్తున్నాం ఓబీసీ సంబంధించిన సమావేశం ఇవాళ ఉంది. సో ఆ సమావేశంలో బీసీ మంత్రులు పాల్గొనబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం మధ్యాహ్నం రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కేబినెట్ లో సగం మంది వరకు కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే ఇవాళ కేబినెట్ సమావేశం చాలా కీలకమైనటువంటి చర్చ ఉండేటువంటి అవకాశం సమీక్ష అవకాశం చర్చ నేపథ్యంలో వాయిదా పడడంతో ఇంకా ఒక రకమైనటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు స్పష్టం చేసిన నేపథ్యంలో 30 రోజుల్లోగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని 4 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇవాళకి సరిగ్గా 4 రోజులు అవుతుంది. సో దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. మరోవైపు ఆర్డినెన్స్ సంబంధించి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. సో ఈ అంశాలన్నిటిపైనతో పాటు వర్షాకాలం కావచ్చు, యూరియా కొరత కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి గత కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించిన వాటిపైన కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించాల్సినటువంటి సమీక్ష జరిపేటువంటి అవకాశం ఉండేది. కానీ వాళ్ళ మంత్రులతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కేబినెట్ వాయిదా పడింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించేందుకైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సమావేశం జరగనుండడంతో తెలంగాణ ఓబీసీ మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దీంతో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కాగా వాయిదా పడినటువంటి సమావేశం సోమవారం జరిగే ఛాన్స్ ఉంది.